ఈ బయోడైవర్సిటీ కోసం కాపాడాలి అన్నది ఆ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ బ్యాలెన్స్ లేని డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ షుడ్ అలైన్ విత్ బయోడైవర్సిటీ. ఇప్పుడు ఉదాహరణకి మనకే ఉంది, మన మంగళగిరి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే వాకర్స్ పొద్దున్నే, జాగర్స్కి పొద్దున్నే ఉంటుంది, ఎకో పార్క్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టేస్తే, బిల్డింగ్లు కావాలి కానీ ఎంతో కొంత మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మనకి ఏముంటాయి, మన పిల్లలకి చూపించడానికి ఏముంటాయి. అందుకని మేము ఆలోచించి ప్రతి గ్రామంలో ఒక పల్లె వనం అయితే ఉండాలని, దాంట్లో స్వదేశ మొక్కలతో ఉండే ఏర్పాటు చేస్తాం. ఇది తేనెటీగలు, పక్షులకు ఆశ్రయం కలిగించి గ్రామ స్థాయిలో పర్యావరణ జ్ఞానం దీన్ని పెంచుతుంది. ఈ రెండు కార్యక్రమాలు మనం చూడడానికి ఈరోజు చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ ఇవి చాలా భవిష్యత్తులో కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. అలాగే స్కూల్ విద్యలో బయోడైవర్సిటీపై బోధన ఉండాలి, విదేశీ మొక్కల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఇక్కడ మీరు నేను అనేది ఏంటంటే, మీరు నర్సరీలు మీరు డెవలప్ చేసేటప్పుడు సాధ్యమైనంత మేరకు మీరు